హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. నా పేరు సుజాత అండి. ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. ఈరోజు సింపుల్గా ఉప్మా ఎలా తయారు చేయాలో బాదం పప్పు ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు 5 నిమిషాల్లో చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఉల్లిపాయ సన్నగా తరుక్కుందాం. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఉప్మానే కదా అని తీసి పడేయకండి. ఉన్న దాంతోనే మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు చూపిద్దాం అనేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవి చూసుకొని మనం సాయంకాలం పూట స్నాక్స్ లాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఈరోజు బాదం పప్పుతో ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. చిన్న ఉల్లిపాయ, చిన్న టమాటా, కరివేపాకు, పచ్చిమిరకాయలు ఏం లేవు ఫ్రెండ్స్. బాదం పప్పు ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకుందాము. ఫ్రెండ్స్, జీలకర్ర, తాలింపులు, ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ముందుగానే కొంచెం ఆయిల్ వేసుకుందాము. దీంతో గెంట వేసాను ఫ్రెండ్స్. గెంట ఆయిల్ వేసాను. ఫ్రెండ్స్, తాలింపులు వేగాయి. కరివేపాకు వేసుకుందాము. అలాగే 2 ఎండుమిర్చి, పచ్చిమిరపకాయల బదులు ఎండుమిర్చి వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఉల్లిపాయలు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఉల్లిపాయ లైట్గా వేగింది, ఎక్కువ మాడిన అవసరం లేదు. అలాగే టమాటా వేసుకుందాం. పిల్లలకి సాయంకాలం పూట స్నాక్స్ లాగా చేస్తున్నాం ఫ్రెండ్స్ టిఫిన్. ఫ్రెండ్స్, 150 గ్రాములు బొంబాయి రవ్వ, బాదం పప్పు ఇవి సన్నగా తరుక్కున్నాను. మనం ఇప్పుడు తాలింపు వేగింది. నీళ్లు పోసుకుందాం. ఉప్మాకు సరిపడా నీళ్లు పోసుకుందాం. వాటర్ పోస్తున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకుందాం. స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మూత పెట్టేసుకుందాము. నీళ్లు మరి ఉప్మా రవ్వ, బాదం పప్పు వేసుకుందాం. బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ గా. నేను తిని చూపిస్తాను ఎలా ఉందో టేస్ట్. అయితే ఎసురు వచ్చిందో లేదో చూద్దాము ఫ్రెండ్స్. ఎసురు వచ్చేసింది. ఉప్మా రవ్వ వేసుకుందాము. సిమ్ లో పెట్టుకొని ఉప్మా రవ్వ వేసుకుందాం. సరిపోయిందో లేదో చూద్దాం. సరిపోయింది ఫ్రెండ్స్. ఇది చట్నీలో వేసుకొని తినచ్చు ఉప్మాని. అలాగే పచ్చిమిరపకాయల పచ్చడిలో, టమాటా పచ్చడిలో మన ఇష్టం ఫ్రెండ్స్. ఎలా అయినా చేసుకొని ఉప్మాని తింటే చాలా టేస్ట్ గా తినాలనిపించింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఉప్మా రెడీ అయిపోయింది. మనం స్టవ్ మీద బాదం పప్పు సన్నగా తరిగినవి ఇలా ఉప్మాలో వేసుకొని తింటే చాలా బాగుంటది. కరకర అంటూ
పచ్చి వేస్తున్నాను, వేయించలేదు. ఇలా అయితే బాగుంటాయి అనేసి. బాదం పప్పు ఉప్మా ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఇప్పుడైతే పచ్చిమిరపకాయల పచ్చడి ఉంది, టమాటాలు పచ్చిమిరపకాయల పచ్చడి చేశాను. అది వేసుకొని ఎలా ఉందో తిని చూపిస్తాను ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో నేను తిని చూపిస్తాను. పచ్చిమిరపకాయల పచ్చడితోటి ఉప్మా ఎలా ఉందో ఏంటో అనేసి. ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా బాగుంది. సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఉప్మా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం.